జనవరి 10 వైకుంఠ ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుని పూజ చేస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది 100%. అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. ఈ నెల జనవరి 10వ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలు అందరూ భూమిపైకి వస్తారట. మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున పెళ్లైన ఆడవారు ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశి రోజున గుర్తుపెట్టుకుని ఈ రంగు చీరను కట్టుకుని పూజ చేస్తే ఆ ముక్కోటి దేవతలు అనుగ్రహంతో మీ భర్తకు నూరేళ్లు ఆయుష్ లభించడంతో పాటు మీ ఇంటికి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. చాలా శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి రోజున ఈ వీడియో చెప్పే ఒక రంగు చీరను స్త్రీలు మర్చిపోకుండా కట్టుకోండి. మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక మీ భర్త సంపాదన అయితే విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి సింహద్వారంకి మామిడాకులను కట్టండి. మామిడి ఆకులను కడితే మాత్రం మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగుపెట్టలేవు. మీ ఇంటికున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఇక మీరు కోటేశ్వరులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీ ఇంటి గుమ్మానికి మామిడాకులను కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించి సకల ఐశ్వర్యాలను పొందుతారు. ఒక పసుపు దారానికి మామిడాకులను కట్టి ఆ మామిడి తోరణాలను ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంటికి ఏమన్నా వాస్తు దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఉత్తర ద్వార దర్శనాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ కష్టాలను స్వామివారికి చెప్పుకోండి. అలాగే మీ కోరికలను చెప్పుకోండి. మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అంతటి శక్తి ఉత్తర ద్వార దర్శనానికి ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వారు మాత్రం చింతపండు వేసిన కూరలను తినకూడదు. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా చింతపండును తినకూడదు. ఈ రోజున తెలియక చింతపండును తింటే మాత్రం మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. నరక బాధలను అనుభవిస్తారు. లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. ఇంతటి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు ఆడవారు మర్చిపోకుండా ఎర్రటి రంగు వస్త్రాలను ధరించాలి. లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి. ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతలు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. ఈ రంగు వస్త్రాలను ధరించడం వలన మీ ఇంట్లోకి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి స్త్రీలు గుర్తుంచుకుని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఇక స్త్రీలు వేసుకునే గాజుల విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎరుపు రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులను కానీ వేసుకోండి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగులో ఉండే గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. మీ భర్తకు అంతా మంచే జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పెళ్లైన ఆడవారు మర్చిపోకుండా తలలో పువ్వులు పెట్టుకోవాలి. ముఖ్యంగా పసుపు రంగు పూలను పెట్టుకుంటే మాత్రం విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రంగు పూలను తలలో పెట్టుకుంటే ఈ 2025 సంవత్సరం మొత్తం ఆ విష్ణుదేవుని ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. స్త్రీలకు దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఆకులు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ పూజా గదిలో ఉండి వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి పూజ చేయండి. పూజా గదిలో తులసి ఆకులను పెట్టడం వల్ల జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. పూజించే తులసి మొక్క నుండి తులసి ఆకులను కోయకూడదు. తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అసలు మర్చిపోకుండా తులసి మొక్కకు కొన్ని పాలు పోయండి.
ముక్కోటి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది, మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్లేవారు తప్పకుండా మీ తలపైన శతగోపనం పెట్టించుకోండి. శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజారులు మన తలపైన శతగోపనం పెడితే మన జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విష్ణుదేవిని ఆశీర్వాదంతో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసిన పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తులసి తీర్థాన్ని సేవించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి గుమ్మానికి ఖచ్చితముగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలా పెట్టకపోతే మాత్రం మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దరిద్ర దేవత నివసించే ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మీకు డబ్బు సమస్యలే ఉండవు. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ పూజ గదిలో మర్చిపోకుండా 3 సార్లు గంటలు కొట్టండి. ముక్కోటి దేవతలు అందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు. గంట శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.